చాలా మంది కోర్ బ్రేసింగ్ ఏమని కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఏమి ఒక ఎక్సర్సైజ్ లేకపోతే ఒక ఫిజికల్ యాక్టివిటీ చేస్తే బ్యాక్ పెయిన్ రాకుండా ఉండాలంటే కోర్ బ్రేసింగ్ ని ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది. అలాన్న ఒక మంచి యాక్టివిటీని మనం ప్రాపర్ గా నేర్చుకుంటే బాగుంటది కదా. సో దానికోసమే ఈ వీడియో. హాయ్ అండి, నేను మీ డాక్టర్ శరత్, స్పోర్ట్స్ అండ్ మస్కులోస్కెలిటల్ ఫిజియోథెరపిస్ట్. రెండు వీడియో లోపలికి వెళ్దాం. కోర్ బ్రేసింగ్ లో 2 లెవెల్ ఉందండి. ఇనీషియల్ గా కోర్ బ్రేసింగ్ చేయాలంటే కష్టంగా ఉంటది కదా, వాళ్ళ కోసం ఫస్ట్ టెక్నిక్ చెప్తున్నాను. ఇది మీరు ఏ పొజిషన్లో అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ స్టాండింగ్లో చెప్తున్నాను, మీరు లయింగ్లో కూడా చేయొచ్చు. సో ఇది చేయాలంటే ఫస్ట్ మీరు బ్రీద్ ఇన్ చేసి అబ్డామన్ని ఫస్ట్ పైకి రావడానికి ట్రై చేయండి. అది అయిపోయిన తర్వాత బ్రీద్ అవుట్ చేసినప్పుడు అబ్డామన్ని లోపలికి అన్నిన తర్వాత ఇది లోపలనే ఉంచుకోవాలన్నమాట. లోపలనే ఉంచుకొని రిలాక్స్గా బ్రీత్ చేయడానికి ట్రై చేయండి. మినిమంగా ఒక 5 to 10 సెకండ్ అనేది ఉంచాల్సింది. అప్పుడే మసిల్స్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఇన్ కేస్ మీ వల్ల అవుతుంది అంటే 30 సెకండ్ నుంచి 45 సెకండ్ దాకా మీరు దీన్ని ఉంచవచ్చు. సో దీనిలో ఉన్న బెనిఫిట్ ఏమంటే, మీరు అబ్డామన్ని లోపలికి అంటున్నప్పుడు ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ అన్నది ఎక్కువ అయ్యి మీ లంబార్ స్పైన్కి స్టెబిలిటీ అనేది ముందు నుంచి వెనక వచ్చేస్తుంది అన్నమాట. మీరు ఇలా లోపల అనుకొని ఒక ఫార్వర్డ్ బెండింగ్ కానీ ఏమైనా ఒక వెయిట్ లిఫ్టింగ్ కానీ ఏమైనా చేస్తే మీకు ఏమవుతుందంటే బ్యాక్ పైన లోడ్ అనేది అబ్డామిన్లో ఉన్న ప్రతి ఒక్క మసిల్ షేర్ చేసుకుంటుంది అన్నమాట. ఇది ఫస్ట్ టెక్నిక్. ఇన్ కేస్ ఫస్ట్ టెక్నిక్ మీకు ఈజీగా వచ్చింది అనుకోండి, సెకండ్ టెక్నిక్ మీరు ఉన్న పొజిషన్లోనే అబ్డామిన్ని టైట్ చేయాలి. జస్ట్ టైట్ చేయాలి. ఎవరైనా మిమ్మల్ని ఇప్పుడు ఇలా పని చేస్తున్నారు అనుకోండి, మనం టైట్ చేస్తాం కదా, అలా టైట్ చేసి పెట్టాలి. ఇలా టైట్ చేసి పెట్టిన తర్వాత మనం బ్రీదింగ్ నార్మల్గా ఉండాలి. అప్పుడు మన అబ్డామిన్ అనేది బయట రాకుండా సైడ్ నుంచి చిన్నగా వస్తుంది కానీ ముందు నుంచి రాకూడదు. సో అలా వస్తే ఏమవుతుందంటే మన మసిల్ టైట్ అవ్వడం వల్ల లోపట్లో ఉన్న ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ అనేది ఎక్కువ అవుతుంది. ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ ఎక్కువ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే అది ప్రతి ఒక్క డైరెక్షన్లో ఇలా బయట వస్తుంది అన్నమాట. అలా వస్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నాము, ముందు నుంచి మసిల్ని టైట్ చేసి ఇట్ సైడ్ రాకుండా ప్రివెంట్ చేస్తున్నాం కదా. సో ఫోర్స్ మొత్తం వెనక వెళ్తున్నప్పుడు మీకు ఫోర్స్ అనేది లంబార్ స్పైన్ పైన వెళ్ళి మీకు లంబార్ స్పైన్ అనేది ఒక మంచి స్టేబుల్ ప్లాట్ఫామ్గా తీసుకొస్తుంది. మీరు ఇలా టైట్ చేసుకొని ఏమైనా ఒక ఫంక్షనల్ యాక్టివిటీ చేస్తున్నారు అనుకోండి, ముందు ఉంగి లేపడము, సైడ్లో ఉంగి లేపడము, ఏమైనా ఒకటి చేస్తున్నప్పుడు లంబార్ స్పైన్కి ఏమి ఒక్క ప్రాబ్లం రాకుండా ఇది చూసుకుంటుందండి.